అను రాను, ప్లీజ్ అను రాను. వదలండి, ఎన్నిసార్లు చెప్పాలి నేను రానని? పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, నువ్వు మా అమ్మకి చెప్పమని. మనం వస్తున్నాని మా అమ్మ ఎదురు చూస్తా ఉంటది. ఏ కొడుకు కోసం ఆ మాత్రం ఎదురు చూడదా ఏంటి మీ అమ్మ? లేదను, పదను, మనం వస్తున్నాని అన్ని వంటలు చేసి ఉంటదను. వెళ్దాం పదను. వంటలా? మీ అమ్మ సరిగ్గా నడవనే లేదు, కంటి చూపు కూడా సరిగ్గా కనిపించదు. ఆ వంట చేసింది మనం పోయి తినాలి. సరే ఇదిగో ఫోను. మా అమ్మ పక్కింటి వాళ్ళతో ఫోన్ చేపిస్తే ఫోన్ మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడని చెప్పు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నా మనసేం బాగాలేదు, అలా బయటకు ప్రశాంతంగా తిరిగి వస్తాను. సరే. నేనేంటి బయటికి వెళ్ళి చాలాసేపు అవుతుంది, ఇంకా రాలేదు. ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైంది? మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎదురు చూడడంలో ఇంత నరకం ఉంటుందని నాకు తెలియదండి. ఏంటి ఎదురు చూడడంలో నరకం ఉందా? నేను వెళ్ళి గంట సేపు కూడా అవ్వట్లేదు, నువ్వే ఇంత టెన్షన్ పడుతున్నావే. మరి మా అమ్మ నా కోడలు కొడుకు వస్తున్నారని చెప్పి పొద్దున్న నుంచి గుమ్మం దగ్గర కూర్చుని ఎంత ఎదురు చూస్తుందో ఒక్కసారి నన్ను ఆలోచించావా? ఇందాకేమన్నావు? మా అమ్మ సరిగ్గా నడవలేదు, కంటి చూపు సరిగ్గా కనిపించదా? ఇప్పుడు మన వయసులో ఉన్నాం కాబట్టి నీకేం అర్థం అవ్వట్లేదు. రేపు మనం ఆ వయసుకు వచ్చిన తర్వాత మన కొడుకు కోడలు మన గురించి అలానే అనుకుంటే అప్పుడు అర్థమవుతుంది మా అమ్మ పడే బాధ ఏంటో. దయచేసి తల్లిదండ్రులను గుమ్మం దగ్గర ఎదురు చూసేలా చూడకండి. నెలకు ఒక్కసారైనా సరే వెళ్ళి వాళ్ళతో సంతోషంగా గడపండి. ఇట్లు మీ అనుశ్రీ సంతు.